హాయ్ అండి, వెల్కమ్ టు టాటాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో నోరూరించే రసాలూరే పచ్చి మామిడికాయతో పులిహోర ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా కుక్కర్లో 1 కప్పు రైస్ని 2-3 సార్లు కడిగి 1 కప్పు రైస్కి 1/3 కప్పు వాటర్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచి గ్యాస్ ఆఫ్ చేయాలి. ఒక 15 నిమిషాల తర్వాత కుక్కర్ తీసి అన్నంని గరిటెతో ఉండలు లేకుండా కలిపి చల్లారనివ్వాలి. ఈలోపు పచ్చి మామిడికాయను శుభ్రంగా కడిగి పీల్ తీసి తురుముకోవాలి. రైస్ చల్లారిన తర్వాత 1/2 కప్పు మామిడి తురుముని చల్లారిన రైస్లో వేసి రైస్కి బాగా పట్టేలా కలపాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసి బాగా కలపాలి. పచ్చి మామిడికాయలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. ఈ సి విటమిన్ ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేస్తుంది. అలాగే కొలాజిన్ ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది. కొలాజిన్ హెల్దీ స్కిన్కి చాలా ముఖ్యం. అలాగే బాడీలో ఐరన్ అబ్జార్ప్షన్ని పెరిగేలా చేస్తుంది. ఆ తరువాత కడాయిలో పోపు కోసం 2 గరిటెలు నూనె వేయాలి. నూనె కాగిన తర్వాత 6 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ ఆవాలు, చారెడు వేరుశనగ గుళ్ళు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు వేసి వేయించాలి. వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు వేగిన తర్వాత 3 రెమ్మలు కరివేపాకు, 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసి లైట్గా వేయించాలి. ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి 1 స్పూను పసుపు, కొద్దిగా ఇంగువ వేసి బాగా కలపాలి. ఎంతైనా మన ఇండియన్ వంటలకి ప్రపంచంలోని ఏ వంట సరికాదు. ఈ తాలింపు ఎంత రమణీయంగా కనువిందు చేస్తుందో చూడండి. ఈ తాలింపు గుమగుమలు నోరూరించేస్తున్నాయి. మన ట్రెడిషనల్ వంటలు మన పూర్వీకులు మనకు అందించిన అద్భుతాలు. అందుకే మన ట్రెడిషనల్ వంటలని ముందు తరాల వారికి అందించాలని నా ఈ చిన్ని ప్రయత్నం. ఈ పోపుని మామిడి తురుము కలిపిన రైస్లో వేసి రైస్కి పట్టేలా కలపాలి. అంతే, నోరూరించే రసాలూరే పచ్చి మామిడికాయ పులిహోర రెడీ. మీరు తప్పక ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్ మై వీడియోస్.